ప్రైవేటు పెట్టుబడుల రాకతో యువతకు మరిన్ని అవకాశాలు రానున్నాయని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్ని ప్రారంభించారు. కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేటు పెట్టుబడులు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు స్పేస్, డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ, దొనకొండ, ఓరుకల్లు ప్రాంతాల్లో ప్రత్యేక హబ్లు ఏర్పాటు చేశామన్నారు. చాలా ప్రధానమైంది. ఏ దేశం డెవలప్ అవ్వాలన్నా సరే స్పేస్ రీసెర్చ్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో ఆ దేశమే, ఎవరు రీసెర్చ్ చేస్తారో ఆ దేశమే డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దీనికి స్పేస్ రీసెర్చ్ వలన అంటే మనుషుల్ని చంద్రమండలంలో పెట్టడం ఒకటే కాదు, స్పేస్ రీసెర్చ్ చేసేటప్పుడు చాలా దాని వలన ఆఫ్ షూట్స్లో చాలా ప్రయోజనాలు జరుగుతాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం అందరం సెల్ ఫోన్ వాడుతున్నాం. ఈ సెల్ ఫోన్ వాడకంలోకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ స్పేస్ రీసెర్చ్లో వైర్లెస్ కమ్యూనికేషన్ వలన వచ్చింది. అట్లానే అగ్రికల్చర్కి కానీ, లేకపోతే వైద్యంలో కానీ, విద్యలో కానీ, ఇంకా వాతావరణ మార్పులు గమనించడానికి కానీ అన్నిట్లోనూ స్పేస్ రీసెర్చ్ ఉపయోగపడుతుంది. అందుకని స్పేస్ రీసెర్చ్ మీద ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో, ఎవరు రీసెర్చ్ చేస్తారో ఆ ఎకానమీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఆనరబుల్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు మరియు పెట్టుబడులు ప్రోత్సాహక శాఖ మంత్రులు మన బీసీ జనార్దన్ రెడ్డి గారు అందరూ కూడా సలహా సూచనలతో మేము ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి మొదలుపెట్టాము. సౌత్ ఇండియా లెవెల్ రాకెట్ ఛాలెంజ్ 2K26 అనేటువంటి ప్రోగ్రామ్ని మనం చేయగలిగాము. అదంతా కూడాను లాస్ట్ జూన్ నుంచి కూడాను ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా దాదాపు ఒక 10,000 మందికి స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ముస్కన్ ఎడ్యు ఫౌండేషన్ వారి సహకారంతో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రాకెట్ ఇంజనీరింగ్, రాకెట్ ఛాలెంజ్ అండ్ స్పేస్ టెక్నాలజీ మీద వారికి అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అట్లాగే ఈ ప్రోగ్రాంకి మరీ ముఖ్యంగా సమగ్ర శిక్ష అభియాన్ వారు ఎంతో సహకారం అందించి ప్రోత్సహించి పిల్లల్లో జిజ్ఞాసను పెంపొందించాలి రాకెట్ ఇంజనీరింగ్ మీద అనే ఉద్దేశంతో వారు కూడా ఎంతో సహాయం చేయగలిగారు.